సో మల్టిపుల్స్ వీటిని ఏమంటారు? గుణకాలు అంటారు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్స్ అంటే నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ అంటాము లేదా డివిడెండ్ అంటాము. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్. అవునా, కోషన్ ప్లస్ రిమైండర్. రైట్. తెలుగులో అయితే సంఖ్య ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం టాపిక్. ఈ టాపిక్ లో మనకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనకు నంబర్, డివిజర్, కోషన్, రిమైండర్. రిమైండర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసినాము, డివిజర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు నెంబర్ అండ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి క్వశ్చన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్? క్వశ్చన్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ మల్టిపుల్స్. అవునా, నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ డివిజర్. అవునా, నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ డివిజర్. ఎక్కడ నుంచి అమ్మా? ఫ్రమ్ 1 to n. అవునా, ఫ్రమ్ 1 to నంబర్, ఫ్రమ్ 1 to గివెన్ నంబర్. ఎక్కడి వరకు ఇస్తాడో అక్కడ వరకు. అవునా, ఇక్కడ మనకి భాగఫలం అనే పదం ఉంది కదా అమ్మా. ఓకే, భాగఫలం అంటే ఏంటిది? ఒకటి నుండి సంఖ్య వరకు. అవునా, విభాజకం యొక్క గుణకాల సంఖ్య. సో విభాజకం యొక్క గుణకాల సంఖ్య. ఓకే, నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ డివిజర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అమ్మా? ఫ్రమ్ 1 to n. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 1 to n వరకు, ఫ్రమ్ 1 to నంబర్ వరకు ఉంటాం. సో ఇది ఉన్నటువంటి బేసిక్ పార్ట్. అంటే మనం ఇక్కడ క్వశ్చన్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? క్వశ్చన్ కనుక్కోవాలి. మరి క్వశ్చన్ లేకుండా ఉండడం కోసం ఒక ఫార్ములా యూజ్ చేశారు. అవునా, ఫార్ములా ఏంటంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏ ప్రోగ్రెషన్? ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. అండ్ బై ద బై మరి ఇక్కడ ఈ ఫార్ములా ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫార్ములాలో మనకి ఏంటంటే టిఎన్ అంటే ఏంటిది? లాస్ట్ టర్మ్. అవునా, లాస్ట్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని కూడా వస్తుంది. ఇక్కడ టిఎన్ అంటే లాస్ట్ టర్మ్. టిఎన్ అంటే ఇక్కడ ఎవరు? లాస్ట్ టర్మ్. టిఎన్ అంటే లాస్ట్ టర్మ్, చివరి. అవునా, చివరి. మరి ఏ అంటే ఏంటిది? ఫస్ట్ టర్మ్. ఏ అంటే ఏంటిది? ఫస్ట్ టర్మ్ అంటే మొదటి. అవునా, మొదటి. డి అంటే ఏంటిది? ఇక్కడ ఏ డివిజర్. ఎవరైతే కనుక్కోమంటాడో ఆ డివిజర్. అవునా, ఏదైతే కారణాంకంని కనుక్కోమంటున్నాడో ఆ కారణాంకం. ఏంటంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్. ఇక్కడ ఏం తీసుకుంటాం? నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ తీసుకుంటాం. మనం ఫార్ములాని దీని ప్రకారం రాసుకుంటాం. గుణకాల సంఖ్య. అవునా, గుణకాల సంఖ్య. ఇది ఫార్ములా అందరూ వాడతారు. ఇక్కడ అదే మనకు ప్రోగ్రెషన్ లో వీటికి వేరే వేరే పదాల పేరు ఉంటాయి. డి అంటే డిఫరెన్స్ అని, ఏ అంటే ఫస్ట్ టర్మ్ అని, టీ అంటే లాస్ట్ టర్మ్ అని, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని అక్కడ మనకు ఉంటుంది. బట్ చాలా మంది కూడా ఈ క్వశ్చన్స్ ని ఐదర్ దే యూజ్ సమ్ మెథడ్ ఆర్ దే యూజ్ ఫార్ములా. బట్ ఆ మెథడ్ తోటి కొన్ని క్వశ్చన్స్ రాంగ్ వస్తాయి, ఫార్ములాతో కూడా అన్నీ వస్తాయి. కానీ చాలా టైం పడుతుంది, హెవీగా ఉంటుంది. మనం ఫార్ములా కాకుండా చిన్న కాన్సెప్ట్ కూడా మనం వాడడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ అన్ని క్వశ్చన్లు ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మోడల్ 1. ఓకే, మోడల్ 1. సో ఈ మోడల్ 1 క్వశ్చన్ చూద్దాం. అవునా, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 7 in 100? 7 in 100. తెలుగు వాళ్ళు 100లో ఎన్ని 7 గుణకాలు ఉంటాయి? ఓకే, సో ఇఫ్ యూ యూజ్ ఫార్ములా అంటే 1 to, దాని అర్థం ఏంటి? ఎక్కడి నుంచి అడిగాడు? 1 to వరకు అడిగాడు. 1 to 100లో ఫస్ట్ 7 మల్టిపుల్ ఎవరు? 7. సెకండ్ 14, థర్డ్ 21. అవునా, అప్ టు లాస్ట్ ఎవరు అవుతారు? 98 అవుతారు. ఎవరవుతారు? 98 అవుతారు. అవునా, 98 అవుతారు. సో ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ ఎవరు? 7. అవునా, ఇదెవరు? లాస్ట్ టర్మ్. అవునా, ఇక్కడ డి అంటే ఎవరు? దేని మల్టిపుల్ అడుగుతున్నాము? 7 గురించి. వాట్ ఇస్ ద ఫార్ములా అమ్మా? టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. నౌ టిఎన్ అంటే లాస్ట్ టర్మ్ ఎంత ఉంది మనకు? 98. ఏంతుంది? 7. నౌ ఎన్ మైనస్ 1 ఇంటూ 7. 98 is equal to 7 plus 7n minus 7. Minus 7 plus 7 get cancelled. Now n is equal to ఎంతమ్మా? 98 divided by 7. Now n is equal how much you got? 14. So 1 to 100 వరకు 7 మల్టిపుల్ ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. ఇది ఫార్ములాతో చేసినటువంటి బేసిక్ పాయింట్. పెద్దగా మనకి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, బికాస్ ఎగ్జామ్ హాల్లో మనం ఈ ఫార్ములాను వాడము. మరి ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే 1 to, ఇక్కడ 1 to 100 కాబట్టి టేక్ 100 యాజ్ ఇట్ ఈస్, టేక్ 100. అవునా, డివైడ్ బై 7. ఇది 1 నుంచి స్టార్ట్ అయిందా లేదా? 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1. అవునా, 7 తో డిస్తే 7 1 7. అవునా, ఎంత మిగిలింది? 30. 7 4 ఎంత? 28. అవునా, 28. రిమైండర్ ఎంత వచ్చింది? 2. సో ఇక్కడ 14 ఏమంటాము? నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ అంటాము. ఏమంటాము?
నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ అంటాం. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 14, ఇక్కడ ఎంత వచ్చింది 14. ఇప్పుడు హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 7 in 100 అంటే మనము ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నటువంటి సమ్ అంటే లాస్ట్ టర్మ్ కనుక్కునే సినారీ ఉపయోగించి కనుక్కుంటే మనకు 14 ఆన్సర్ రావడం జరిగింది. అదే మనము డివిజిబిలిటీ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఆన్సర్ కూడా మనకు 14 రావడం జరిగింది. మరి డివిజిబిలిటీ రూల్లో అయినా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, దీనిలో కూడా ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అనేది మనము ఫర్దర్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్తుంటే అర్థమవుతుంది. ఓకేనా? సో సెకండ్ మోడల్ డిస్కస్ చేసే ముందు మీకు చిన్న క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి. 1 to 10 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 10. 2 to 10 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? నెక్స్ట్ 3 to 10 వరకు ఎన్ని ఉంటాయి? అండ్ 10 to 20 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? అవునా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా ఎవ్రీవన్. ఇక్కడ 1 to 10 వరకు బిగినింగ్ నుంచి ఉన్నాయి కాబట్టి టోటల్ ఎన్ని నెంబర్స్ అని చెప్పినాం మనం? డైరెక్ట్ 10 అని చెప్పినాం. ఎలా చెప్పినాం? 10. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి? అందరూ ఇక్కడ కూడా ఏం చేస్తారు? జనరల్ గా 9 ఉంటాయి. చాలా మంది 8 అనుకుంటారు. 2 నుంచి 10 అంటే ఎన్ని అనుకుంటారు? 8 అనుకుంటారు. ఓకేలా మీరు ఈ నంబర్స్ ని కౌంట్ చేయాలనుకుంటే టోటల్ నంబర్స్ ని కౌంట్ చేయాలంటే లాస్ట్ మైనస్ ఫస్ట్ ప్లస్ 1. అవునా? లాస్ట్ మైనస్ ఫస్ట్ ప్లస్ 1 చేయాలి. అవునా? లాస్ట్ మైనస్ ఫస్ట్. లాస్ట్ ఎవరు? 10. 10 మైనస్ 1 అంటే ఎంత? 9. 9 కి 1 కలిపితే ఎంత? 10. సిమిలర్లీ 10 కదా. 10 మైనస్ 2 అంటే ఎంత? 8. 8 కి 1 కలిపితే ఎంత? 9. అవునా? 9. నెక్స్ట్ 10 మైనస్ 3 ఎంత? 7. 7 1 కలిపితే ఎంత? 8. 20 మైనస్ 10 ఎంత? 10. 10 కి 1 కలిపితే ఎంత? 11. ఏమవుతుంది? 11 అవుతుంది. ఎందుకంటే మనం ఆ నెంబర్ని కూడా కౌంట్ చేస్తున్నాం అక్కడి నుంచి 2 to 10 అంటే అది మనం మర్చిపోతున్నాం కాబట్టి లాస్ట్ లో మనకు అవుట్ చేయాలి. అంటే టోటల్ నెంబర్స్ ని కనుక్కోవడానికి కాన్సెప్ట్ ఏంటిది? లాస్ట్ మైనస్ ఫస్ట్ ప్లస్ 1. అంటే సంఖ్యల సంఖ్య, అవునా, ఏదైతే ఉంటుందో ఈ సంఖ్యల సంఖ్య మనం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే చివరి మైనస్ మొదటి, అవునా, అవునా, ప్లస్ 1 చేయాలి. చివరి మైనస్ మొదటి ఏం చేయాలి? ప్లస్ 1 చేయాలి. చేస్తే మనకు టోటల్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ థింగ్. అవునా? బేసిక్ థింగ్. ఫ్రమ్ 100 to 200 హౌ మెనీ నెంబర్స్ డివైడ్ బై 7? 100 నుండి 200 వరకు ఎన్ని సంఖ్యలు 7 చే భాగింపబడతాయి? ఫార్ములా వాడదాం. 100 to ఏమన్నాడు? 200 అన్నాడు. అవునా? 100 to 200. 100 తర్వాత మనకు 7 మల్టిపుల్ ఫస్ట్ ఎవరు? 105. ఎవరు? 105. నెక్స్ట్ 112. నెక్స్ట్ 112 అప్ టు 7 200 కదా. సో 200 కనుక్కోవాలి కాబట్టి మనకు 7 2 14. 14 అంటే 20. 7 2 56 అంటే 4 తీసేయాలి. అంటే ఎంత? 196. లాస్ట్ ఎవరు? 196. అవునా? 196 లాస్ట్ డివిజన్. అవునా? లాస్ట్ డివిజన్. ఇప్పుడు మనకు ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి ఏంటిది? ఏ. ఇది లాస్ట్ టర్మ్ కాబట్టి ఏంటిది? టిఎన్. నౌ టిఎన్ ఇస్ ఈక్వల్ టు ఏం రాస్తాము? 196. ఏ అంటే ఎంత ఉంది? 105 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ ఎంత? 7. అవునా? ఇప్పుడు సపరేట్ ఇద్దాం. 6కి వెళ్ళి 5 పోతే ఎంత? 1 9. అవునా? 91 ఇజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? 7n మైనస్ 7. నౌ 7n ఇజ్ ఈక్వల్ ఎంత? 98. నౌ n ఇజ్ ఈక్వల్ హౌ మచ్? 14. హౌ మచ్ ఇట్ ఈస్? 14. ఎంత వచ్చింది మనకి? 14 వచ్చింది. అవునా? 14 వచ్చింది. మరి ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మనము ఈ డిస్కస్ చేసాము. అది ఇందాక ఈ మెథడ్ 200. మరి 200 అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 నుంచి స్టార్ట్ అయిందా? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టార్ట్ అయింది? 100 నుంచి స్టార్ట్ అయింది. అవునా? 1 నుంచి స్టార్ట్ అవుతేనే ఇలా చేయొచ్చు. మనం 1 నుంచి స్టార్ట్ అవుతే ఇలా చేయొచ్చు. కాబట్టి 1 నుంచి స్టార్ట్ అయిన కాబట్టి ఇలా చేయొచ్చు. మరి ఇలా అన్నప్పుడు చాలా కష్టం అవుతుంది కదంటే ఈ ఫార్ములా వాడాల్సిన అవసరం ఉందా సార్ అంటే అవసరం లేదు. దీనికి మనం ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. వస్తే చాలా మంది ఇలా చేస్తారు. అవునా? లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్, అవునా, డివైడ్ బై 7 ప్లస్ 1 యాడ్ చేయడం. 1 ఎప్పుడు యాడ్ చేయాలంటే ఇఫ్ ఫస్ట్ నెంబర్ ఆర్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై గివెన్ నెంబర్. అవునా? డివైడ్ బై గివెన్ నెంబర్. బోత్ కూడా డివైడ్ బై పోతున్నాం. బోత్ అయినా కూడా అప్పుడు మనము 1 యాడ్ చేయాలి. అప్పుడు మాత్రం యాడ్ చేయాలి. ఓకే? లాస్ట్ మైనస్ ఫస్ట్. అవునా? రైట్. ఇక్కడ చూద్దాం ఎవ్రీవన్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎవరు? లాస్ట్ నెంబర్ ఎవరు? 200. ఫస్ట్ నెంబర్ ఎవరు? 100. మరి ఇప్పుడు చూద్దాం. 200ని 7 డివైడ్ చేస్తుందా? చేయదు. 100ని 7 డివైడ్ చేస్తుందా? చేయదు. బట్ ఇక్కడ 1 కలపాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకే. మరి 200 మైనస్ 100 అంటే ఎంత వస్తుంది మనకు? 100. 100ని 7తో డివైడ్ చేస్తే కోషంట్ ఎంత వస్తుంది మనకు? 14 వస్తుంది. సో దట్స్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే, దట్స్ యువర్ రైట్ ఆన్సర్. ఇవి అన్ని క్వశ్చన్స్ కి వస్తాయి కానీ
కామన్ క్వశ్చన్స్ కంటే కామన్ మల్టిపుల్ అంటాం చూసినా, ఉమ్మడి గుణకాలు ఉంటాయి చూసినావా, ఉమ్మడి గుణకాలు అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఉమ్మడి గుణకాలు అంటే ఏంటిది, ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చిన కదా, నెక్స్ట్ 2 3 నెంబర్లు ఇస్తా, 3 తోటి మరియు 4 తోటి 5తో భాగించే సంఖ్యలు ఏంటంటాను, అప్పుడు మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇంకా ఎలా సాల్వ్ చేసేసారంటే సింపుల్, మనకి ఇక్కడ 100 ఉంది కదమ్మా, 100 ఇక్కడ ఎవరున్నారు 200. నువ్వు దేని గురించి కనుక్కుంటున్నావు, 7 గురించి. డివైడ్ బై 7 అవునా, డివైడ్ బై 7 అవునా. ఇది 100 బిఫోర్ వస్తుంది, ఇది 200 బిఫోర్ వస్తుంది, అవునా కదా. ఎస్, క్వశ్చన్ తీసుకోండి అమ్మా. 7 1 జా 7 అవునా, 7 1 జా 7 ఎంత మిగిలింది 30. 7 హౌ మెనీ టైమ్స్ 14 టైమ్స్, అవునా కదా 14. 100 లోపు 14 ఉంటే 100 తర్వాత ఫస్ట్ ఎవరు వస్తారు, 15 వస్తారు. ఫస్ట్ ఎవరు వస్తారు, 15 వస్తారు. లాజిక్ అర్థమైందమ్మా. ఇక్కడ నీకు ఏమొచ్చింది, 7 1 జా 7 అమ్మా, 7 4 జా 28 వచ్చింది. ఇక్కడ 14, నెక్స్ట్ నెంబర్ ఏమవుతారు 15 అవుతారు. ఏమవుతారు 15 అవుతారు. ఎందుకంటే మనం 100 తర్వాత, నాట్ 100 బిఫోర్ కాదు, 100 ఆఫ్టర్ మనకు కావాలి. 100 తర్వాత నెక్స్ట్ ఎవరు అవుతారు 15 అవుతారు. నెక్స్ట్ 200 తో డివైడ్ చేయండి అమ్మా, చెప్పండి. 7 2 జా 14 సాను, 7 2 జా 14, 14 అంటే ఎన్ని వెళ్ళింది 60, 7 5 జా 56 అవునా 56. మన కాన్సెప్ట్ ఏంటిది, లాస్ట్ మైనస్ ఫస్ట్ ఏం యాడ్ చేయాలి, +1 యాడ్ చేయాలి. 28 మైనస్ 13, 15 అంటే ఎంత 13, 13 + 1 అంటే ఎంత 14. ఈ కాన్సెప్ట్ తోటి అన్ని క్వశ్చన్లు కూడా పర్ఫెక్ట్ వస్తాయి, అన్ని క్వశ్చన్లు కూడా పర్ఫెక్ట్ వస్తాయి. ఓకేనా. సరే ఇవన్నీ తీసేయడానికి సరే లాస్ట్ డైరెక్ట్ ఇలా వేసేస్తారంటే చేయొచ్చు. ఓకే రైట్. 100 డివైడ్ బై 7, ఇంకోటి 200 డివైడ్ బై 7 అవునా. 100ని 7తో డివైడ్ చేసే క్వశ్చన్ ఎంత వస్తుంది మీరు చెప్పండి, 14 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 28 అవునా, 28 డైరెక్ట్ తీసేయండి. డైరెక్ట్ సపరేట్ చేసి ఎంత వస్తుంది 14. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇలా కూడా చేయొచ్చు, డైరెక్ట్ తీసేయండి సరిపోతుంది. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 7ని 100 డివైడ్ చేస్తుందా, చేయట్లేదు. ఇక్కడ 200ని 7 డివైడ్ చేస్తుందా, చేయట్లేదు. కాబట్టి వస్తుంది, ఒకవేళ డివైడ్ చేసింది అనుకో అలా వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఆ మెథడ్ని ఫస్ట్ మనం రికమెండ్ చేయడం జరిగింది. ఓకేనా. హౌ మెనీ నెంబర్స్ డివైడ్ బై 4 ఫ్రమ్ 80 to 190, 80 నుండి 190 వరకు 4 చే భాగింపబడే సంఖ్యలు ఎన్ని. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి అమ్మా, మనకు 80ది బిఫోర్ వస్తుందా, అదే వస్తుందా, అదే వస్తుంది, అవునా కదా. ఏమొస్తుంది మనకు, అదే వస్తుంది. సో 80 డివైడ్ బై 4 అంటే ఎంత వస్తుంది చెప్పండి అమ్మా, 20. ఎంత వస్తుంది 20. ఓకేనా. బిఫోర్ వచ్చిందా, బిఫోర్ రావాలి. బట్ ఇది మనకి ఏమొస్తుంది, బిఫోర్ వస్తుంది, అవునా, బిఫోర్ వస్తుంది. చెప్పండి అమ్మా ఏంటిది, 4 4 జా 16, 16 అంటే ఎంత 30, 4 7 జా 28. కాన్సెప్ట్ ఏంటిది, లాస్ట్ మైనస్ ఫస్ట్ ఏం చేయాలి, +1 యాడ్ చేయాలి. 47లోకి వెళ్ళి 20 20 పోతుంది 27, 27 + 1 ఎంత 28 వస్తుంది. ఇక్కడ మనం 20 ఏం తీసుకున్నాము, ఇది 80 బిఫోరా 18నా, 18 80 బిఫోర్ కాదు, అర్థమైందా, 80 బిఫోర్ కాదు, ఇది 80 కాబట్టి డైరెక్ట్ తీసుకున్నాం. ఓకే, డైరెక్ట్ తీసుకున్నాం. ఓకే, ఫార్ములాతో చూస్తే ఫస్ట్ మనకు 80 to 190 కదా, 80 to 190. సో 80 తర్వాత ఫస్ట్ మల్టిపుల్ ఎవరు 80, నెక్స్ట్ 84 అవునా, అప్ టు సెవెన్ మనకు ఎలా పోతుందమ్మా, 4 4 జా 16 అంటే 34 7 28 అంటే 192 2 తీసేసి ఎంత 188. సో ఫార్ములా 188. ఒకటే ఫస్ట్ టర్మ్ 80 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఇక్కడ ఎంత 4, 180లోకి వెళ్ళి 80 పోతే ఎంత 100 and 108 ప్లస్ 4n minus 4. Now 4n is equal to 112. Now n is equal to 112 divided by 4. 4 2 is 8. 8. 8 అనేది 4 how many times? 8 times. What's your answer? 28. What's your answer? 28. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ బిఫోర్ కాదు, అండర్లైన్ చూడండి, బిఫోర్ కాదు. బిఫోర్ అంటే ఈ విధంగా తీసుకుంటాం. బిఫోర్ ఉందా, లేదు, కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. లాస్ట్ మైనస్ ఫస్ట్ +1 డైరెక్ట్ వేసాల్సి వస్తుంది. ఓకేనా. అందు గురించి అది అలా చేయొచ్చు కదా సార్ అనుకున్న వాళ్ళకి ఏంటంటే కేసు ఫస్ట్ మనం డివైడ్ అవుతే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్ ఏంటిది, లాస్ట్ మైనస్ ఫస్ట్ +1 డివైడ్ బై 2 అనేది తీసుకుంటే ఈజీ తెలిసిపోతుంది మనకు. అవునా, మనకు 80 ఆఫ్టర్ కావాలి, 80 నుంచి వస్తుంది, 80 నుంచి వస్తుంది కాబట్టి 80ని కౌంట్ చేస్తున్నాం. ఓకేనా, ఆ విధంగా చేయొచ్చు. హౌ మెనీ నెంబర్స్ డివైడ్ బై 11 ఫ్రమ్ 200 to 1000, 200 నుంచి 1000 వరకు 11 చే భాగింపబడే సంఖ్యలు ఎన్ని. మనకు 200 11తో డివైడ్ అవుతుందా, అవుతుంది. కాబట్టి ఏం తీసుకుంటాం, బిఫోర్ నెంబర్ తీసుకుంటాం. అవునా, 11 1 జా 11, 11 1 జా 11 ఎంత మిగిలింది 90, 11 8 జా అంటే 18 అంటే ఇక్కడ ఎవరు వస్తారు 19 వస్తారు. ఎవరు వస్తారు 19 వస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 11 9 జా 99, 99 అవునా, 99 అంటే ఎంత మిగిలింది మనకు 1 1 అంటే ఎన్ని టైమ్స్ 90 ఎంత వస్తుంది 90. 11 9 జా ఎంత 990 వస్తుంది. ఎంత వస్తుంది 990 వస్తుంది. ఓకేనా. చూద్దాం ఇక్కడ 200ని గుర్తుపెట్టుకోండి, 200 11తో చేస్తే 11 1 జా 11 ఎంత మిగిలింది మనకు 90. 90 అంటే 11 8 జా 18 అంటే
18 అంటే ఇక్కడ ఎవరు వస్తారు నెక్స్ట్ 19 వస్తారు. ఇది 11 9 సార్ ఎంత 99. 99 ఎంత మిగిలింది 10. 10 పోతుందా పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం యాజ్ ఇట్ ఈస్. లాస్ట్ మైనస్ ఫస్ట్ 90 మైనస్ 11 ప్లస్ 1 అవునా. సో 90లోకి వెళ్ళి 19 పోతే ఎంత 71. 71 ప్లస్ 1 ఎంత 72. ఎంత 72. ఓకే రైట్. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే 200 డివైడ్ బై 11 అండ్ 1000 డివైడ్ బై 11. సో 200 బిఫోర్ వచ్చింది 11 18 వచ్చింది. ఇది కూడా కరెక్టే వచ్చింది. ఇది కూడా ఎంత వచ్చింది మనకు 90 వచ్చింది. ఇప్పుడు 90 మైనస్ 18 డిఫరెన్స్ ఎంత 72. మనకు 200 అయిందా అవ్వలేదు. 200 అయిందా అవ్వలేదు. 200 అవుతుంది ఏంటిది ఏం యాడ్ చేయాలి 1 యాడ్ చేయాలి. ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాలి 1 యాడ్ చేయాలి. బట్ ఇది బిఫోర్ కాబట్టి మనకు 200 బిఫోర్ కావద్దు, 200 ఆఫ్టర్ కావాలి, 200 తర్వాత కావాలి. 200 ముందు మనకు అవసరం లేదు. 200 ముందు 11కి ఎన్ని ఉంటాయి 18 ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు అవుతారు 19 అవుతారు. లాస్ట్ ఎవరు అవుతారు 90. లాస్ట్ మైనస్ ఫస్ట్ ప్లస్ 1. వాట్స్ యువర్ ఆన్సర్ 72 is the right answer. ఓకేనా. హౌ మెనీ నెంబర్స్ డివైడ్ బై 4 ఫ్రమ్ 200 to 400? 200 నుంచి 400 వరకు 4 చే భావింపబడే సంఖ్యలు ఎన్ని? ఇజ్ ఇట్ 200 డివైడ్ బై 4? 204 భావించదా భావిస్తుంది. ఎంత వస్తుంది 50. డైరెక్ట్ 50. ఇది కూడా డివైడ్ చేసేది కదా, డివైడ్ చేసేది ఎంత 100. కాన్సెప్ట్ ఏంటమ్మా లాస్ట్ మైనస్ ఫస్ట్ ఏం చేయాలి ప్లస్ 1. సో వాట్స్ యువర్ ఆన్సర్ 51. వాట్స్ యువర్ ఆన్సర్ 51 బికాస్ 200 డివైడ్ బై 4 డైరెక్ట్ నెంబర్ అవునా. యారో మార్క్ చూసుకోండి డైరెక్ట్ నెంబర్. 200 డివైడ్ బై 4 అంటే వాట్ ఇస్ డైరెక్ట్లీ 50 అండ్ 400 డివైడ్ బై 4 డైరెక్ట్లీ కాబట్టి 100. సో వాట్ ఏ కాన్సెప్ట్ లాస్ట్ మైనస్ ఫస్ట్ ప్లస్ 1. ఓకే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 200 to 800 డివైడ్ బై 3 and 7? 200 నుండి 800 వరకు 3 మరియు 7 చే భాగింపబడే సంఖ్యలు ఎన్ని? లిజన్ ద కాన్సెప్ట్ అమ్మా, లిజన్ ద కాన్సెప్ట్. ఇక్కడ మనకు అండ్ అని వచ్చింది అనుకోండి, కామా అండ్ వస్తే అది కామన్ మల్టిపుల్. ఏంటమ్మది కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ అంటే ఏం చేయాలి ఎల్సిఎం చేయాలి. ఏం చేయాలి ఎల్సిఎం చేయాలి. మనకు ఐదర్ ఆర్ లేదా టోటల్ వచ్చింది అనుకోండి ఎలిమినేట్ కామన్ మల్టిపుల్. తెలియని వాళ్ళు కామా వచ్చి మరియు వచ్చింది అనుకోండి అవునా, ఏం కనుక్కోవాలి ఉమ్మడి గుణకాలు కనుక్కోవాలి. ఉమ్మడి గుణకాన్ని తెలుగులో ఏమంటారంటే కాసాగు అంటారు. ఏమంటారు కాసాగు అంటారు. అది కాదు అది లేదా మొత్తము వాడాడు అనుకోండి ఏం చేయాలి ఉమ్మడి గుణకాలు తీసేయాలి. ఇప్పుడు క్వశ్చన్ లో మనకు ఏమన్నాడు 200 ఏమన్నాడు 800 ఏమన్నాడు క్వశ్చన్ లో 3 and 7 అండ్ వస్తే ఏం చెప్పిన కామన్ కదా. కామన్ మల్టిపుల్ అంటే ఏం చేయాలి ఎల్సిఎం చేయాలి. 3 7 ఎల్సిఎం ఎంత 21 కాబట్టి 200ని 21తో డివైడ్ చేయాలి అండ్ 800ని కూడా 21తో డివైడ్ చేయాలి. నౌ 21 హౌ మెనీ టైమ్స్ అమ్మా 9 టైమ్స్. హౌ మెనీ టైమ్స్ 9 టైమ్స్. అంటే ఆఫ్టర్ ఎవరు వస్తారు 10 వస్తారు. ఎవరు వస్తారు 10. నౌ 21 హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. 21 3s are ఎంత 21 3s are ఎంత 63 అంటే ఎంత మిగిలింది 17 170 అవునా 170 అంటే 21 హౌ మెనీ టైమ్స్ అమ్మా 8 టైమ్స్. హౌ మెనీ టైమ్స్ 8 టైమ్స్ అవునా 8 టైమ్స్. కాన్సెప్ట్ ఏంటిది లాస్ట్ మైనస్ ఫస్ట్ ప్లస్ 1 అవునా. సో 38 10 పోతే ఎంత 28 ప్లస్ 1 అంటే ఆన్సర్ ఎంత 29. ఎంత 29 అవుతుంది.